ఆ క్వశ్చన్ ఉత్పన్నమే కాదు. సో అమెరికాకు ఉండే ప్రాపన్సిటీ అది. అమెరికా మొదటి నుంచి కూడా 2 దేశాలు గొడవ పెట్టుకుంటే అందులో దూరి తనకు అనుకూలంగా ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అమెరికా గ్లోబల్ డామినేషన్ కొరకు. కానీ ఇండియా విల్ నెవర్ ఎలో. ఇండియా ఈజ్ నాట్ ఎ వీక్ కంట్రీ కదా. సరే ఏంటి ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, అసలు ట్రంప్ రోడ్ మ్యాప్ ఏంటి అన్నది చాలా మందిలో ఆసక్తి కలిగిస్తున్న అంశం. అంటే ఒకటి, ట్రంప్ క్లియర్గా రోడ్ మ్యాప్లో ఫస్ట్ గోల్ పోస్ట్ ఏంటి, యుద్ధం ఆగాలి అని. ట్రంప్ ఎన్నికలకు ముందు నుంచి చెప్పాడు, ఇప్పుడు చెప్తున్నాడు దిస్ బ్లడ్ షెడ్ షుడ్ స్టాప్ అని. సో యుద్ధం ఆగాల్సిందే అని. అఫ్కోర్స్ వరల్డ్ వైడ్గా యుద్ధాలు ఆగాలి అని ఒక ఉపన్యాసం ఇచ్చాడు, శాంతి ప్రసంగం. అమెరికా $915 బిలియన్ వెపన్స్ పైన ఖర్చు పెడుతోంది. రష్యా $100 బిలియన్ ఖర్చు పెడుతోంది. చైనా $450 బిలియన్ ఖర్చు పెడుతోంది. ఇవన్నీ కలిపితే మీకు ప్రపంచంలో చాలా అనేక విషయాలకు ఉపయోగించవచ్చు. ఒకవేళ అమెరికా, రష్యా, చైనా మధ్య సంబంధాలు కనుక నార్మలైజ్ అయితే ఆయుధాలపైన ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా న్యూక్లియర్ వెపన్స్ని తగ్గించుకోవాలి అంటూ ఒక శాంతి సందేశం ఇచ్చారు, నోబెల్ పీస్ ప్రైజ్ కోసం అనుకుంటా. సో అందుకని అది ఇవాళ ప్రపంచంలో అత్యధికంగా డిఫెన్స్ స్పెండింగ్ చేసే కంట్రీ అమెరికా. అత్యధికంగా ప్రపంచవ్యాపితంగా తన సైన్యాన్ని మోహరించిన దేశం అమెరికా. ప్రపంచవ్యాపితంగా ఆయుధాలు అమ్ముకుంటూ బతికే దేశంలో అమెరికా అగ్రగామి. అమెరికన్ ఎకానమీని మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ నడుపుతూ ఉంటాయి. భారతదేశానికి అమెరికా యుద్ధ విమానాలు ఇస్తుంది, పాకిస్తాన్కు యుద్ధ విమానాలు ఇస్తుంది. అంటే మీరిద్దరు మా విమానాలతో కొట్టుకోండి అని, ఎందుకంటే మాకు వ్యాపారం చేసుకుంటాం. జోక్ ఏంటంటే మనకు F-16 పాకిస్తాన్కి ఇచ్చాడు, ఇప్పుడు F-35 మనకి ఇస్తాడట. అంటే అమెరికా యుద్ధ విమానంలో భారత సైనికులు, భారత ఎయిర్ ఫోర్సు, అలాగే అమెరికా యుద్ధ విమానంలో పాకిస్తాన్ సైనికులు గగనతలలో కొట్టుకోవాలి. 2 అమెరికా విమానాలే. అప్పుడు ఏమైతాయి, మనము అమెరికా దగ్గర కొంటాం, పాకిస్తాన్ దగ్గర కొంటాం. అందువల్ల ఇది ఆయుధ వ్యాపారం చేసుకునే దేశంలో అమెరికా టాప్ కంట్రీ. అందువల్ల అమెరికా శాంతి గురించి మాట్లాడితే ఆశ్చర్యం వేస్తుంది, బట్ శాంతి సందేశం అయితే ఇచ్చాడు. యుక్రెయిన్ విషయంలో ట్రంప్ స్పష్టంగా యుద్ధం ఆగాలి అని చెప్తున్నాడు. ఎలా ఆగాలి అన్నప్పుడు ఒక కీలకమైన పాయింట్, యుద్ధం ఎక్కడ మొదలైంది. ట్రంప్ చెప్పిన ఒక పాజిటివ్ అంశం ఏంటంటే స్టాండ్ పాయింట్ ఎక్కడి నుంచి మొదలెట్టాలి అన్నప్పుడు ట్రంప్ గొప్పతనం కూడా ఏంటంటే షార్ప్గా ఉంటాడు. మనకు కొంతమందికి రుచించకపోవచ్చు, మనకు కొన్ని సందర్భాల్లో ఇంత మొహమాటం బుక్ మీద కొట్టినట్టు చెప్తాడని. కానీ ఇందులో నైసిటీస్కెళ్ళి దాని ఏదో అందమైన అర్థం కాని పదాల్లో దాన్ని నిగూఢంగా చెప్పే లక్షణం ట్రంప్కి లేదు. ట్రంప్ వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సేస్ క్లియర్లీ వాట్ ఈ మీన్స్. ఇందులో దాచుకునేది ఏమి ఉండదు, మొహమాట ఏమి ఉండదు. అలాంటి వాటితో డీల్ చేయడం కూడా కొంత రకంగా కొన్నిసార్లు టఫ్ కావచ్చు, కానీ ఇట్ ఇస్ ఆల్వేస్ బెటర్. నథింగ్ హిడెన్. ఏమన్నాడు, స్టాండ్ పాయింట్ ఏంటి, అసలు యుద్ధం ఎక్కడ మొదలైంది అంటే ఉక్రెయిన్ నాటోలో చేరడం దగ్గర మొదలైంది. పుటిన్ కన్నా ముందు నుంచి కూడా రష్యా దాన్ని వ్యతిరేకిస్తుంది. అందరికీ తెలుసు, బైడెన్కు తెలుసు, జెలెన్స్కీకి తెలుసు, అందరికీ తెలుసు. ఉక్రెయిన్ కనుక నాటోలో చేరితే రష్యా ఒప్పుకోదు అని. ఎందుకు ఒప్పుకోదు? నాటో అంటే ఏంటి, అమెరికా దాని మిత్ర దేశాలతో కూడిన మిలిటరీ కూటమి. ఉక్రెయిన్ కనుక ఆ నాటోలో చేరితే రష్యా పొలిమేరల వరకు కూడా నాటో బలగాలు ఉంటాయి. నాటో బలగాలు అంటే అమెరికా బలగాలు. సో తన చిరకాల ప్రత్యర్థి అయిన అమెరికా దేశ బలగాలు తన సరిహద్దు నుండి ఏ దేశం ఒప్పుకుంటే చెప్పండి. సో ఏ దేశం ఒప్పుకోదు. అందుకే ఇది ట్రంప్ కరెక్ట్గా చెప్పాడు. పుటిన్ రాకముందు నుంచి కూడా రష్యా స్టాండ్దే. ఉక్రెయిన్ నాటోలో చేరడాన్ని రష్యా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. ఇది తెలిసి కూడా అటువైపుగా అడుగులేశారు. ఇది నేను ప్రెసిడెంట్గా ఉంటే ఎలో చేసేవాడిని కాదు. ఇది తెలిసి కూడా అడుగులేశాడు. దాంతో ట్రంప్ యుద్ధం చేశాడు. సో అందువల్ల అక్కడ గతంలో కూడా ట్రంప్ పుటిన్ యుద్ధం ప్రకటించడానికి ప్రాతిపదిక నాటోలో చేరడం, ఈ విషయంలో నేను ఐ కెన్ అండర్స్టాండ్. ఏ దేశ అధ్యక్షుడైనా తన దేశ పొలిమేరలకు శత్రు దేశాల సైన్యాలు మోహరిస్తే అంగీకరించడు. ఐ కెన్ అండర్స్టాండ్, ఐ కెన్ అప్రిషియేట్ అన్న ట్రంప్ ఓపెన్గా. అందువల్ల నాటోలో ఉక్రెయిన్ చేరనీయము, చేర్చుకోము. ఇది రష్యాకు విశ్వాసం కలిగించే రీతిలో ట్రంప్ హామీ ఇస్తాడు.
ఇది డెఫినెట్గా ఒక కీలకమైన చొరవ ఇనిషియేటివ్. ఎందుకంటే ఇక్కడ నుంచి చర్చలు మొదలవుతాయన్నాడు. సో ఒక ఫస్ట్ ఇనీషియల్ హామీ రష్యన్ సెక్యూరిటీ. రష్యా క్వశ్చన్ మొదటి నుంచి ఏంటంటే ఉక్రెయిన్తో మా ఫైట్ కాదు, ఉక్రెయిన్ వెనకాల ఉన్న నాటోతో మా ఫైట్. సో అందువల్ల నాటో అనేది ఉక్రెయిన్ను ముందు పెట్టి మాపై నాటకాలు ఆడుతున్నది. అందువల్ల మేము యుద్ధం చేయాల్సి వస్తుంది అన్నది రష్యా వాదన. అది ఆ ప్రిమైజ్ను ట్రంప్ అంగీకరించాడు. అంటే పుటిన్ ఏ వాదన అయితే చెప్తున్నాడో ఆ వాదనను ట్రంప్ అంగీకరించాడు. ఆ స్టాండ్ పాయింట్తో మొదలు పెడతా అన్నాడు. అందువల్ల ఇది వెరీ బిగ్ ఇనిషియేటివ్. ఎందుకంటే ట్రంప్ కనుక నాటో కనుక ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ చేర్చుకోము, ఇది జరగదు, రష్యన్ సెక్యూరిటీకి ఇది ఒక హామీ అని మొదలైతే ఇక చర్చలు ఎక్కడ దాకా వెళ్తాయి. ట్రంప్ అన్నది ఏంటంటే రష్యా కన్సెషన్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఏమైనా జరగచ్చు అన్నాడు. ఆఖరికి ఉక్రెయిన్ వెళ్ళి రష్యాలో భాగం కావచ్చు అన్నాడు. సో ఇక అక్కడి నుంచి నెగోషియేట్ అయితే ఎక్కడికి వెళ్తుంది అది ఐ కాంట్ టెల్. నేను పుటిన్తో మాట్లాడాను. సో చర్చలు అయితే జరుగుతాయి. చర్చల్లో ఇరువైపులు ఏ కన్సెషన్స్ ఇచ్చుకుంటాయో తెలియదు. ఎందుకంటే ఈలోగా జెలెన్స్కీ అమెరికాకు ఆఫర్ ఇచ్చాడు, 2 ఆఫర్లు ఇచ్చాడు. ఎందుకంటే ట్రంప్కు నచ్చేది డబ్బులు, ట్రంప్కు నచ్చేది బిజినెస్. అందువల్ల ట్రంప్ను అట్రాక్ట్ చేయడానికి జెలెన్స్కీ 2 ఆఫర్లు ఇచ్చాడు. ఒక ఆఫరు యుద్ధం ఆగిపోయాక మీరు పునర్నిర్మాణం రీకన్స్ట్రక్షన్ చేయాలి ఉక్రెయిన్, ఆ రీకన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్లన్నీ మీకే ఇస్తా అమెరికన్ కంపెనీలకు. 2 జెలెన్స్కీ ఉక్రెయిన్లో భారీగా రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి. అంటే మనకు లీథియం, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీలో వాడతారు, లీథియం కావచ్చు, అలాగే యురేనియం. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ను అమెరికన్ కంపెనీలకు ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అవకాశం ఇస్తా. దీనివల్ల ఉక్రేనియన్స్కి ఉద్యోగాలు వస్తాయి, అమెరికన్ కంపెనీలకు లాభాలు వస్తాయి అని జెలెన్స్కీ ప్రకటించాడు. జెలెన్స్కీ ఊహించినట్టుగానే ట్రంప్ దానికి పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడు. ఎందుకంటే ట్రంప్ అంతా బిజినెస్ వ్యాపారం కదా. సో ఓపెన్గా చెప్తున్నాడు, మేము ఉక్రెయిన్కు మిలిటరీ సాయం చేస్తే అంతమంది మాకు రేర్ ఎర్త్ మెటల్స్ ఇవ్వాల్సిందే అని. అంటే డబ్బులు ఇస్తేనే మాకు మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ ఇస్తే మేము మిలిటరీ సాయం చేస్తా అంటున్నాడు. సో అందువల్ల రష్యా జెలెన్స్కీ అడిగేది అంటే మరి మేము నాటోలో చేరద్దు, మరి ఏం చేయాలి, మాకు సెక్యూరిటీ ఏంటి అంటున్నాడు. అమెరికన్ ట్రూప్స్ వచ్చి యుక్రెయిన్లో ఉండాలి, యూరోపియన్ ట్రూప్స్ కూడా సరిపోవు అంటున్నాడు. దానికి రష్యా ఒప్పుకోదు, అమెరికా ఒప్పుకోవడం లేదు. అమెరికన్ డిఫెన్స్ సెక్రటరీ ఓపెన్ చెప్పాడు, నో క్వశ్చన్ ఆఫ్ సెండింగ్ యుఎస్ ట్రూప్స్ టు ఉక్రెయిన్ అని. సో అందువల్ల ఏం జరుగుతుందో చూడాలి. బట్ ఒక కీలకమైన ముందడుగు ఏంటంటే నాటోలో ఉక్రెయిన్ చేరదు అనే స్టాండ్ పాయింట్తో చర్చ మొదలు పెడతామన్నాడు. బట్ ప్రాబ్లం ఏంటంటే రష్యా ఒక 30% టెరిటరీ ఉక్రెయిన్ టెరిటరీ ఆక్రమించుకుంది. 2014లోనే క్రిమియాను ఆక్రమించుకుంది, ఇటీవల కూడా ఆక్రమించుకుంది. రష్యన్ టెరిటరీలో కురుస్క్ ప్రాంతంలో కొద్ది భాగమే ఉక్రెయిన్ చేతిలో ఉంది. జెలెన్స్కీ ఏమంటున్నా అంటే మా దగ్గర ఉన్నది మేము ఇచ్చేస్తాం, మీ దగ్గర ఉన్నది మేము ఇస్తాం అన్నాడు. కానీ సమస్య ఏంటంటే ఉక్రెయిన్ దగ్గర ఉన్నది 1 పైసా అయితే రష్యా దగ్గర ఉన్నది 30 పైసా. సో అందువల్ల రష్యా ఎందుకు అంగీకరిస్తుందా? ట్రంప్ మాత్రం ఉక్రెయిన్కు జస్టిస్ చేసే రూపంలో ఏం కనబడతలేడు. తొందరగా యుద్ధం ఆగిపోయి అమెరికాకు లాభం వచ్చే రీతిలో యుద్ధం ఆగిపోవాలని ఆలోచిస్తున్నాడు. సో బట్ ఆ నెగోషియేషన్స్లో ఏ రకంగా ముందుకెళ్తాయి, ఒక అమెరికానే కాదు ఇక్కడ యూరోప్ కూడా ఒక బిగ్ ప్లేయర్. హౌ విల్ యూరోపియన్ కంట్రీస్ డిసైడ్? కానీ ఇక్కడ ఉక్రెయిన్కి అర్థం కావాల్సింది, ప్రపంచానికి అర్థం కావాల్సింది, యూ కెన్ నెవర్ అవుట్ సోర్స్ యువర్ సెక్యూరిటీ. ఇప్పుడు జెలెన్స్కీ చేస్తున్న తప్పేంటంటే అమెరికాపై ఆశపడి రష్యాతో యుద్ధం మొదలుపెట్టాడు. అమెరికా ఇవాళ ట్రంప్ వచ్చాడు, చలో నథింగ్ డూయింగ్ అంటున్నాడు. ఎప్పుడు కూడా నీ శక్తి పైన నువ్వు యుద్ధం అన్న చేయాలి, శాంతన్న కుదుర్చుకోవాలి. నీ శక్తి వదిలేసి ఇతరుల మద్దతు బలం మీద ఆధారపడి మా దాదా వస్తాడు, మా దాదా చూసుకుంటాడు అంటే మీ దాదా ఎప్పటికి ఉంటాడు కదా ఈ పక్కన. దాదా ఇంట్రెస్ట్లో దాదాకు ఉంటాయి. ఇప్పుడు అదే జరిగింది. అందుకే మనం ఇప్పుడు ఇండియా చైనా రిలేషన్స్లో అమెరికా మధ్యవర్తిత్వం అంటే ఇండియా కాదని ఎందుకంటుంది. ఇవాళ అమెరికా వస్తే రేపు అమెరికా పక్క జరుగుతుంది. అప్పుడేంటి, మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. ఉక్రెయిన్ చేసిన మిస్టేక్ ఏంటంటే రష్యాతో ఉండే సమస్యలు బయలేటరల్గా పరిష్కరించుకోకుండా అమెరికాను యూరోప్ను అండదండలు నమ్మకంతో యుద్ధాన్ని దిగింది. అది ఇప్పుడు యూరోప్ చేతులు ఎత్తేస్తుందో అమెరికా చేతులు ఎత్తేస్తుంది, ఉక్రెయిన్ అన్యాయానికి గురవుతోంది. అందువల్ల లెట్ us see ఒకటి మాత్రం డెఫినెట్, యుద్ధం ఆగాలంటున్నాడు. నాటోలో
ట్రంప్ ఉక్రెయిన్ చేరడాన్ని రష్యా వ్యతిరేకిస్తుంది, దాన్ని అర్థం చేసుకోవాలంటున్నాడు. ఇక అక్కడ నుంచి ఎటువైపు ప్రొసీడ్ అవుతుందో చూడాలి. సార్ మరొక అంశం, రాజకీయ నాయకులు అవనియండి, సినిమా వాళ్ళు అవనియండి, ఏదో సందర్భంలో ఏదో మాట్లాడటం, ఆ తర్వాత తూచ్ ఏమీ కాదు అది అని చెప్పి వీళ్ళే ఒక మెసేజ్ ఇస్తారు, దాన్ని మళ్ళీ వీళ్ళే రిటర్న్ తీసుకుంటారు. దీన్ని ప్రజలు ఏ